హుదీలను అంతం చేసి ఇరాన్కు చెక్ పెట్టాలన్నది ట్రంప్ వ్యూహం. అందుకే భారీగా డియోగో గార్సియా ద్వీపానికి యుద్ధ విమానాలు, బాంబులను తరలిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్ కూడా అమెరికా అధ్యక్షుడికి కౌంటర్ ఇచ్చింది. తాజాగా భూగర్భంలో నిర్మించిన ఓ భారీ మిస్సైల్ సిటీ గురించి 85 సెకండ్ల వీడియోలో చూపించింది. యుద్ధమే కావాలనుకుంటే తాము సిద్ధమేనని ఇరాన్ ఈ వీడియోతో స్పందించింది. ట్రంప్తో ఫైటింగే సిద్ధమని టెహ్రాన్ సవాల్ విసురుతోంది. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్, అమెరికా తేల్చుకునేందుకు సిద్ధమని టెహ్రాన్ పాలకులు తేల్చి చెబుతున్నారు. అసలు ఇరాన్ ప్రదర్శించిన మిసైల్ సిటీ ఎక్కడ ఉంది? యుద్ధం వస్తే ఇజ్రాయెల్తో ఇరాన్ మిసైల్ సిటీకి ముప్పు తప్పదా? భూగర్భ పట్టణాన్ని ఇరాన్ ఎలా కాపాడుకుంటుంది? వాచ్ ది స్టోరీ. భూగర్భంలో ఇరాన్ క్షిపణి నగరం నిర్మించిందా? ట్రంప్కు తెహ్రాన్ వార్నింగ్ వీడియో విడుదల చేసిందా? భూగర్భ పట్టణాన్ని ఇరాన్ కాపాడుకుంటుందా? హిందూ మహాసముద్రంలోని డియోగో గార్సియాలో ట్రంప్ అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లను దించుతున్నాడు. హూతీలపై దాడి చేసి ఇరాన్పై ఒత్తిడి పెంచాలి అన్నది ట్రంప్ వ్యూహం. అదే సమయంలో ఇరాన్ కూడా తగ్గేదే లేదంటోంది. తాజాగా తెహ్రాన్ ఓ కొత్త వీడియోను విడుదల చేసింది. ఏమిటా వీడియో అంటే క్షిపణులతో నిండిన భూగర్భ పట్టణం. తెహ్రాన్ విడుదల చేసిన వీడియో 85 సెకండ్ల నిడివితో ఉంది. తొలుత ఈ వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. వీడియోలో ఇద్దరు జనరల్స్ ఆయుధాలను పరిశీలిస్తున్నట్టుగా ఉంది. ఈ ఆయుధాలన్నీ భూగర్భంలోనే నిల్వ చేశారు. కంటికి కనిపిస్తున్న దానికంటే ఈ వీడియో చాలా సమాచారాన్ని ప్రపంచానికి ఇస్తోంది. ముందు ఇద్దరు జనరల్స్ గురించి తెలుసుకుందాం. వారిద్దరూ సాధారణ కమాండర్లు ఎంతమాత్రం కాదు. వారిలో ఒకరు జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బాఘేరీ. ఆయన ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయన పక్కన ఉన్నది జనరల్ అమీర్ అలీ హాజీ జాదే. ఆయన ఐఆర్జీసీ ఏరోస్పేస్ చీఫ్. రాకెట్, క్షిపణి దళాలకు నాయకత్వం వహిస్తారు. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరానియన్ ఆర్మీ లాంటిది ఎంతమాత్రం కాదు. ఇస్లాం పాలకులు ఇరాన్ సుప్రీం లీడర్కు ఐఆర్జీసీ రక్షణ కల్పిస్తుంది. సో ఇరాన్ ఆర్మీ కంటే ఐఆర్జీసీనే శక్తివంతమైనది. తెహ్రాన్కు చెందిన లాంగ్ రేంజ్ ఆయుధాలకు ఈ ఇద్దరు జనరల్స్ బాధ్యత వహిస్తారు. ఈ వీడియో ఇద్దరు జనరళ్లు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణంతో మొదలైంది. వారు సొరంగాల గుండా వెళ్తారు. సొరంగాలలో వందలాది క్షిపణులను నిల్వ చేశారు. ఆ తర్వాత చివరగా జీపు దిగి ఇరాన్ సుప్రీం లీడర్ చిత్రాలకు ఇరువురు జనరళ్లు సాల్యూట్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ జెండాపై నడిచారు. ఇక్కడ ఈ వీడియో గురించి మరింతగా చెప్పుకోవాలి. తాము యుద్ధానికి సిద్ధమని ఇరాన్ స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నది. ఈ క్రమంలోనే తమ వ్యూహాత్మక ఆయుధాలను ఇరాన్ ప్రదర్శించింది. ఈ 2 మిసైళ్లతోనే ఇరాన్ దాడి చేసింది. ఇక సొరంగాల్లో వార్ హెడ్లను, వందలాది రాకెట్లను కూడా నిల్వ చేశారు. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెహ్రాన్ సంకేతమిచ్చింది. అయితే వీడియోలో ఇరాన్ జనరళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతివారం కొత్త క్షిపణి నగరాన్ని ఇరాన్ తయారు చేస్తుందని జనరళ్లు వెల్లడించారు. రాబోయే 2 ఏళ్ల పాటు ఈ క్షిపణి నగరాల ప్రాజెక్టు కొనసాగుతుందని జనరళ్లు వెల్లడించారు. కానీ క్షిపణి నగరాలు నిర్మించడం ఇరాన్ అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే భూగర్భ స్థావరాలు నిర్మించాలంటే భారీగా నిధులు, మానవ శక్తి, స్థలం, సమయం అవసరం. ఇరాన్ వద్ద ఇప్పటికే 3 భూగర్భ స్థావరాలు ఉన్నాయి. 2020లో ఐఆర్జీసీ తొలి భూగర్భ స్థావరాన్ని వెల్లడించింది. ఇది పశ్చిమ ఇరాన్లో ఉంది. మిగతా 2 భూగర్భ స్థావరాలు కాస్త ఉత్తర ఇరాన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ 4వ భూగర్భ స్థావరాన్ని బయటపెట్టింది. ఈ స్థావరం ఎక్కడుంది అన్న విషయాన్ని తెహ్రాన్ వెల్లడించలేదు. కానీ అత్యంత కీలకమైన సమయంలో ఈ మిసైల్ పట్టణాన్ని ఇరాన్ బయటపెట్టింది. ఇటీవల వాషింగ్టన్ నుంచి ఇరాన్ తీవ్రమైన బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నది. కొత్త ఒప్పందం కోసం ట్రంప్ 2 నెలల గడువునిచ్చాడు. కొత్త ఒప్పందం అంటే కొత్త అణు ఒప్పందమే. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త ఒప్పందాన్ని ట్రంప్ కోరుకుంటున్నాడు. తన ప్రచ్ఛన్న ఉగ్ర గ్రూపులకు మద్దతునివ్వడం ఇరాన్ మానేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. అనుబంధంగా హమాస్, హిజ్బుల్లా, హూతీల గ్రూపులకు మద్దతునివ్వడం ఆపేయాలని ట్రంప్ సూచిస్తున్నాడు. ఈ గ్రూపులకు నిధులు, ఆయుధాలను ఇస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాడు. ఇరాన్కు హమాస్, హిజ్బుల్లా, హూతీలు మద్దతుగా నిలుస్తున్నాయని ట్రంప్ చెప్పాడు. ఇరాన్లో చాలా అంశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఏదో ఒక విధంగా తమతో చర్చలు జరపాలని అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి తెస్తున్నాడు. ఇరాన్ను అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకుంటామని ట్రంప్ చెబుతున్నాడు. మరోవైపు ట్రంప్ వైట్ హౌస్లో ఉండడం ఇరాన్కు టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్కు ట్రంప్ పూర్తి మద్దతునిస్తున్నాడు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వైట్ హౌజ్ను సందర్శించిన తొలి విదేశీ నాయకుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూనే. అసలు నెతన్యాహూ ఉద్దేశం ఏంటి? బాంబుల కోసమే నెతన్యాహూ వైట్ హౌజ్కు వెళ్లాడు. బైడెన్ హయాంలో ఇజ్రాయెల్కు కొన్ని ఆయుధాల డెలివరీని నిలిపేశారు. అందులో భారీ మందుగుండు సామగ్రి కూడా ఉంది. ఎందుకు బైడెన్ నిలిపేశాడు అంటే, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై బైడెన్ అసంతృప్తిగా ఉన్నాడు. అందుకే కొన్ని ఆయుధాలను బైడెన్ నిలిపేశాడు. అయితే గత నెలలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేశారు. అంటే ఇజ్రాయెల్కు ఆయుధ డెలివరీని వాషింగ్టన్ తిరిగి ప్రారంభించింది. ఇందులో 2000 పౌండ్ల బంకర్ బాంబులు కూడా ఉన్నాయి. బంకర్ బస్టర్ బాంబర్లు అత్యంత ప్రమాదకరమైనవి. భూమి ఉపరితలం నుంచి చొచ్చుకుపోయి భూగర్భంలో పేలుతుంది. అందుకే వీటిని బంకర్ బస్టర్ బాంబులని పిలుస్తారు. నిజానికి బంకర్ బస్టర్ బాంబుల్ని ఇజ్రాయెల్కు అమెరికా ఇవ్వడం ఇరాన్కు చేదువార్తేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ భూగర్భ క్షిపణి నగరాల్ని అవి ధ్వంసం చేయగలవు. బంకర్ బస్టర్ బాంబులను తయారు చేసిందే అందుకోసం. నిజానికి ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలను ఓ పథకం ప్రకారమే నిర్మించింది. వైమానిక దాడుల నుంచి తమ క్షిపణుల నిల్వలను కాపాడుకోవడమే ఇరాన్ లక్ష్యం. అందుకే భూగర్భంలో క్షిపణి కేంద్రాలు నిర్మిస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ వద్ద ఉన్న బంకర్ బాంబులు వాటిని ధ్వంసం చేయగలవు. ఒక్క బంకర్ బాంబు చాలు ఇరాన్ మొత్తం భూగర్భ క్షిపణి నగరాన్నే మట్టిలో కూరుకుపోయేలా చేయగలదు. ఇటీవల ఓ భూగర్భ స్థావరాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో బంకర్లు దక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయెల్ అంతం చేసింది. సుమారు 60 అడుగుల లోతులో పటిష్టమైన బంకర్లో నస్రల్లా ఉన్నా ఇజ్రాయెల్ హతమార్చింది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ భూగర్భ క్షిపణులకు ముప్పు తప్పదన్నమాట. ప్రస్తుతానికైతే ఇరాన్ క్షిపణి నగరం సురక్షితం. ఎందుకంటే ఆ స్థావరం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కానీ భవిష్యత్తులో ఇజ్రాయెల్తో యుద్ధమే జరిగితే మాత్రం బంకర్ బాంబు ఇరాన్ క్షిపణి సీటుని ధ్వంసం చేయకుండా అడ్డుకోవడం మాత్రం అసాధ్యం.